అనంతపురం జిల్లా తాడిపత్రి మళ్లీ హీటెక్కింది. కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి పోటాపోటీ కార్యక్రమాలతో హైటెన్షన్ నెలకొంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఆయనకు నచ్చజెప్పారు. ఇటు తాడిపత్రిలో వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో ర్యాలీకి సిద్ధమైన కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను అక్కడి నుంచి అనంతపురం టౌన్కు తరలించారు. అయితే పోలీసుల తీరును నిరసిస్తూ ఆయన ఎస్పీ ఆఫీస్ ముందు బైఠాయించారు. చెప్పేది ఈసారి ఏం చెప్పను. వాడు వస్తే వాడు పోయిసారి మీరు పోయి వచ్చినారు. ఈ ఏదో లా అండ్ ఆర్డర్ అని గబ్బు బట్టి కోర్టు మీటింగ్ ఏమంటారు వచ్చినారు. మీరు ఇస్తారే మాకు నాకు గన్మేం లేడు, ఎవరు లేడు. వాడంతా డివైస్ నిలబడి దుక్కుతోండి అంతా రాసుకోండి. వాళ్ళు లేనప్పుడు వచ్చినాం ప్రత్యేకాలం మేము వాళ్ళు లేనప్పుడు వచ్చేది మేము. అట్లా చెప్పండి. మాకు వైఎస్ఆర్ శత్రుత్వం. తెలుగుదేశం వైఎస్ఆర్ నేను మాట తప్పితే ఆ 24 మంది తప్పలేదు. ఎవరన్నా నేను నిన్న కూడా ఎవరైనా చేసుకోవాలి. నా కొడుకు మీకు అది కూడా రాసిన ఏం రాసిన. అనంతపురం జిల్లా తాడిపత్రి మళ్లీ హీటెక్కింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, భోగి వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో తాడిపత్రిలో వైసీపీ ఇవాళ ప్రోగ్రాం చేపట్టింది. ప్రతిగా టీడీపీ కూడా విజయోత్సవ ర్యాలీ చేపట్టింది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమైన పరిస్థితి. గతంలో జరిగిన పరిణామాల దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు. పెద్దారెడ్డి ఇంటి వద్దనే పెద్దారెడ్డిని అడ్డుకుని అనంతపురం తరలించిన పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. తాడిపత్రి సీన్ కాస్త అనంతపురం ఎస్పీ వద్ద కార్యాలయం వద్దకు చేరుకుంది. ప్రస్తుతం తాడిపత్రి నుంచి పెద్దారెడ్డిని అనంతపురం తరలించారు. అనంతపురం తరలించడంతో ఇక్కడ ఆయన నిరసనగా ఎందుకు అడ్డుకున్నారని చెప్పి పూర్తి స్థాయిలో ఇక్కడ ధర్నా కూర్చోవడం జరిగింది. అనంతపురంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో అతను ధర్నా కూర్చున్నారు. ఎందుకు అడ్డుకుంటున్నారని చెప్పి అతను ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది కూడా అడుగుతున్న పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు. ధర్నాకి కూర్చున్నారు. పెద్దారెడ్డితో పాటు తాడిపత్రి నుంచి పెద్ద ఎత్తున అనుచరులు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి, కార్యకర్తలు కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి ఉంది. మొత్తం ఒక టెన్షన్ వాతావరణంతో నెలకొంది. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా తాడిపత్రిలో పెద్దారెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆడ కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పెద్దారెడ్డి ఇంటి వద్దకు చేరుకొని వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. పెద్దారెడ్డి తాడిపత్రిలో కూడా తిరగని చెప్పి ఇటు చేసే అధికారులు కూడా చెప్పిన పరిస్థితి ప్రస్తుతం చూడవచ్చు. పెద్దారెడ్డి ధర్నాకు వచ్చిన పరిస్థితి. పెద్దారెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. పెద్ద ఎత్తున పోలీసులు రక్షించాలని చెప్పి ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ధర్నాకు వచ్చిన పెద్దారెడ్డిని పోలీసులు ఇక్కడ అడ్డుకున్నారు. గేట్ బయట అడ్డుకున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే తాడిపత్రి అనంతపురంలో ఒక టెన్షన్ ఆధారం అయితే నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతం పెద్దారెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఎందుకు ధర్నా చేయాల్సి వస్తుంది. ఇప్పటికే పోలీసులు కూడా హైకోర్టు ఆంక్షలతో ఇతనికి ధర్నాకు అనుమతి ఇచ్చిన పరిస్థితి. పెద్దారెడ్డి ఎందుకు ధర్నా చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పిన అనంతపురంకి ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు ధర్నా చేయాల్సి వస్తుంది? ప్రస్తుతం అయితే పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు ధర్నా చేయడానికి వచ్చారు, అసలు ఎందుకు వచ్చారని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం అయితే తాడిపత్రి నుంచి అనంతపురంకి సీన్ మారిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, ఏం జరిగిందా? నేను 9వ తారీఖే ఎస్పీ గారికి మెయిల్ ద్వారా చెప్పడం జరిగింది. ఆయన 9వ తారీఖు నుండి ఇంతవరకు కూడా పర్మిషన్ ఇలా. తెల్లారి 5 గంటలకు పోలీసులు నా దగ్గరకు వచ్చి మీకు పర్మిషన్ లేదు, మిమ్మల్ని అవసరం చేస్తాము, లేకపోతే అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్పడం జరిగింది. కొద్దిసేపు చర్చల అనంతరం అంటే దాదాపు 5 గంటల నుండి 7:30 వరకు నా ఇంటి చుట్టూ పోలీసులు ఉంటూ నన్ను పన్నుకోకుండా ఇంట్లో పెట్టి తర్వాత అనంతపూర్కి తీసుకుపోయి అనంతపూర్లో మీరు ర్యాలీ చేయండి అని పంపించడం జరిగింది. దాంట్లో భాగంగా
నేను వచ్చిన తర్వాత జేసీ ప్రభాకర్ని మోటార్ సైకిల్ ర్యాలీ అయితే కూడా అతన్ని రోడ్డు మీద తిప్పుకుంటూ మా ఇంటి సందుకు వచ్చి మా ఇంటి సమీపంలో వచ్చి అతను నానా హంగామా చేస్తానే కూడా పోలీస్ అధికారులు ప్రేక్షక పాత్ర వేస్తారు. అంటే నేను ప్రతిసారి కూడా మా నాయకత్వంలో కూడా ప్రతిసారి ఏదన్నా ప్రోగ్రాం ఉన్నప్పుడల్లా కూడా నేను ఎస్పీ గారికి లోకల్లో ఉండే డిఎస్పీ గారికి నేను అడగడం జరుగుతుంది. మెయిల్ ద్వారా వాళ్ళను పెట్టడం కూడా జరుగుతుంది. కానీ ఇంతవరకు కూడా ఒక్కదానికి కూడా పోలే. లాస్ట్కు అందరితో కూడా కోర్టుకు పోయి తెచ్చుకోమంటే నేను కోర్టుకు పోయి కూడా ఆర్డర్ తెచ్చుకున్నాను. కోర్టు అదే ఆంక్షలతో మీకు పర్మిషన్ ఇచ్చింది, అనుమతితో 5 అంశాలతో కూడి ఆంక్షలు ఇచ్చిందని చెప్తున్నారు. ఇలాంటి ఆంక్షలు ఇచ్చింది కోర్టు? నాకు ఆంక్షలు అనేది ట్రాఫిక్ గురించి కూర్చొచ్చాను. ట్రాఫిక్ నియమాలు ఉండి సాట కానీ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకుండా పోవాలా, ప్రొవోకేట్ చేయకోకుండా మాట్లాడాలా అనేది చెప్పడం జరిగింది. నేను ఎవరిని ప్రొవోకేట్ చేసి మాట్లాడడంలే. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది పోలీసులకు సంబంధించిన విషయము. మాగుండా 5 సంవత్సరాల నుండి గతంలో కానీ ఇప్పుడు కానీ ఎక్కడా కూడా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం మేము ఎప్పుడు కూడా పోలీసు అధికారులకు అనుగుణంగానే పోయినాం, అధికారంలో ఉన్నా లేకపోయినా. అయినా కూడా పోలీస్ అధికారులు కేవలము ఈ జిల్లాలో పోలీస్ అధికారులు అందరూ కూడా దాదాపు అధికార పార్టీ నాయకులనే వాళ్ళు చెప్పిండేదే వింటారు. గతంలో కూడా వైసీపీకి సంబంధించి ఇలాగే జరిగిందని కూడా టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలో మీరు చెప్పిన పోలీసులే అడ్డుకోవడారు, ధర్నాలు చేయకుండా చేశారని కూడా చెప్తున్నారు. అది నాకు సంబంధం లేని విషయము. నేను ఎప్పుడు ఎవరిని కూడా అడ్డుకోమని చెప్పడం. ఏంటికంటే నేను ఏం చేసిండేది ఏం కథ ఈ జిల్లాలో ఉండే పోలీస్ అధికారులకు అందరికీ తెలుసు. నేనేమిటి, నా పరిస్థితులు ఏమిటి, నేను ఏ విధంగా మీతో ఉంటాననేది జిల్లా అధికారులకు అందరికీ తెలుసు. ఓకే, ప్రస్తుతం అయితే ధర్నా చేస్తున్నారు. జిల్లాకు సంబంధించిన నాయకులు కూడా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం ఏదైతే ఉందో తాను ఎప్పుడు ధర్నా చేపట్టినా పోలీసులు అడ్డుకోవడం, అనంతపురం తరలించడం జరుగుతుందని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. ఏదైనప్పటికీ తాడిపత్రిలో జరగాల్సిన సీన్ కాస్త అనంతపూర్ హెడ్ క్వార్టర్స్ చేరుకుంది. ఒకవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద వెళ్ళాడు. పెద్దారెడ్డి ఎస్పీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఏదైతే ఉందో గతంలో జరుగుతున్న ఏదైతే ఉందో తను అడ్డుకోవడాన్ని హైకోర్టు ఆంక్షల వైలేషన్ సంబంధించి ఇవాళ ఎస్పీ కలిసి వినతిపత్రం ఇస్తామని చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఓటు హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ శ్రీనివాస్.